మానవత్వం చూపించిన ప్రతిఫలం. జోరుగా వర్షం కురుస్తున్న సమయంలో అద్రిత్ మరియు మహశ్విన్ ఇంటికి వెళుతున్నారు. వర్షపు చినుకులు రహదారిపై తడిచిపడుతున్నాయి. ఆకాశం మబ్బులతో నిండిపోయి ఉంది. అదే సమయంలో వాళ్ళకి ఏదో అరిచే శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దాన్ని అనుసరిస్తూ వాళ్ళు ఓ చిన్న వీధిలోకి వెళతారు. అక్కడ ఒక చిన్న గాయపడిన కుక్కపిల్లని చూస్తారు. అది ఒకవైపు తడిచిపోయి వణికిపోతూ ఉంటుంది. అది భయంతో ఉన్నట్లు అనిపిస్తుంది. అద్రిత్ ఆ కుక్క దగ్గర కూర్చుని దాని తల నిమురుతూ, దీన్ని మనం ఆదుకోవాలి, మనం సహాయం చేయకపోతే పాపం ఆ కుక్కపిల్ల ఏమవుతుందో అని దాన్ని ఇంటికి తీసుకుని వెళతారు. ఇంటికి చేరుకున్న వెంటనే దాని ఒంటిని శుభ్రం చేసి వెచ్చని దుప్పటితో చుట్టేస్తారు. ఆ కుక్క పిల్లకి పాలు పోయగా మొదట భయంగా చూసినా తర్వాత దాన్ని మెల్లగా తాగింది. ఆ సోదరులిద్దరూ ఆ కుక్క పిల్ల ఎంత ఆకలితో ఉందో అని అనుకుంటారు. ఆ కుక్క పిల్లకి ఏం పేరు పెట్టాలి అని అనుకుని స్నూపీ అనే పేరు పెడతారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత స్నూపీ బలంగా పెరుగుతాడు. ఆ స్నూపీ అల్లరి చేస్తూ వారి వెనకే తిరుగుతూ ఆడుకుంటూ ఉండేది. ఒకరోజు రాత్రి స్నూపీ అకస్మాత్తుగా లేచి అరవటం మొదలుపెట్టింది. అద్రిత్ మరియు మహశ్విన్లు ఉలికిపడి నిద్రలేస్తారు. స్నూపీ ఎందుకలా అరుస్తుంది అని అనుకుంటారు. అది అరుచుకుంటూ సోదరుల గదికి వస్తుంది. ఇంతలోపు ఒక దొంగ స్నూపీ అరవడంతో కిటికీలో నుంచి బయటకి పారిపోతాడు. దాన్ని ఆ సోదరులు చూస్తారు. తదుపరి ఉదయం ఆ సోదరులిద్దరూ స్నూపీ దగ్గరికి వెళ్ళి దాని తల నిమురుతూ, నువ్వు మా ప్రాణాలు కాపాడావు అని కృతజ్ఞత వ్యక్తం చేస్తారు. ఆ రోజు నుంచి స్నూపీ ఒక పెంపుడు జంతువుగా కాకుండా వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడయ్యాడు. ప్రేమ, దయ, మైత్రి ఎల్లప్పుడూ మన జీవితంలో ఏదో ఒక రూపంలో తిరిగి వస్తాయి. మరిన్ని వీడియోల కోసం మా అద్విన్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.